హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేను మునగాకు మనం ఏ విధంగా ఎండబెట్టుకొని ఎన్ని రోజులు వాడుకోవాలి, ఎలా ఎండబెట్టుకోవాలో అది మొత్తం ఒక చిన్న వీడియో తీస్తానండి. ఏం లేదండి, నైట్ మనం మునగాకు నేను ఇదైతే లేతాకులండి. కొంచెం కొద్దిగా ముదురాకులు అయితే మాత్రం చక్కగా కడిగేసుకొని రాత్రి బట్ట మీద పెట్టేస్తే తడంతా లాగేసిన తర్వాత పొద్దున్న లేసి అదే బట్టలో చుట్టి పెట్టేసామనుకోండి, మనకు ఆకులు ఇట్లా తీయాలంటే చిరాకు వస్తుంది కాబట్టి ఆకులు మొత్తం ఇట్లా రాలిపోయేసి ఇది లేతది కాబట్టి సరిగ్గా రాలేదండి. చక్కగా పుల్లంతా ఏరేసుకొని ఆ మునగాకు 2, 3 రోజులు ఎండలో ఇంట్లో బయట పెట్టుకోకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకుంటే ఈ విధంగా తయారైతే ఇది లేత కాబట్టి అలా పొడి పొడిగా అనిపిస్తుందండి. ముదురాకు అయితే చాలా బాగుంటుంది. ఇలా డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకొని మనం ఎట్లయినా వాడుకోవచ్చండి. ఇందులో వాడుకునే మంచిది కదండి మునగాకు. మనకి ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఈ సీజన్‌లో దొరుకుతుంది కానీ పురుగు ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు వాడుకోవచ్చు అనమాట. నేను ఇలాంటి బనియన్‌లో కట్టి పెట్టాను. అందుకని ఆ బనియన్ చూపిస్తున్నా. నేను ఆ వీడియోలో నేను చేసే రోజు చూపిద్దాం అనుకున్న వీడియో తీయలేదు కాబట్టి ఇలా చేశాను చూపిస్తున్నా అండి. ఎండాకాలం చేసిన వీడియో అండి, ఇప్పుడు కాదు అది. ఎండాకాలం అయితే అదే బట్టలో నేను వారం రోజులు ఉంచితే బట్టలోనే ఎండిపోయి